శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో సత్వగుణం పెరిగినప్పుడు మనసులో ప్రశాంతత, దేహంలో జ్ఞాన కాంతి ఎలా ప్రకాశిస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మనలో రజోగుణం బాగా వృద్ధి చెందినప్పుడు మన ఆలోచనలు, ప్రవర్తన ఎలా మారిపోతాయో స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం వృద్ధి చెందినప్పుడు చెప్పబోయే 4 లక్షణాలు కలుగుతాయి. లోభ దురాశ, పగల ద్రవ్యమును కోరడం లోభం, దేవుడు ఇచ్చిన దాంతో ఉన్నదాంతో సంతృప్తి పడకపోవడం, ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ, నాకు ఇంత వచ్చింది ఇంకా పక్కవాడిది కూడా నాకే కావాలి అనే దురాశ రజోగుణం వృద్ధి చెందినప్పుడు విపరీతంగా కలుగుతుంది. ప్రవృత్తి ఆరంభ కర్మణాం, స్వార్థపు పనులు మొదలుపెట్టడం. ఈ గుణం వృద్ధి చెందినప్పుడు మనిషి ఊరికే కూర్చోలేడు. ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్, కొత్త వ్యాపారం లేదా కొత్త పనులు మొదలు పెట్టాలనే ఆరాటంతో ఉంటాడు. ఇవన్నీ దేవుడి కోసం లేదా సమాజం కోసం చేసే పనులు కావు. కేవలం తన సొంత లాభం కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం చేసే పనులు. అశమః అశాంతి, రాత్రి పడుకున్నా నిద్ర పట్టదు. మెదడులో ఎప్పుడు ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. రేపు ఏం చేయాలి, ఆ కాంట్రాక్ట్ ఎలా దక్కించుకోవాలి, వాడు నన్ను దాటిపోతున్నాడే, వాడిని ఎలా అణగదొక్కాలి అనే ఆందోళనతో మనసు ప్రశాంతతను పూర్తిగా కోల్పోతుంది. ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. స్పృహ విషయ భోగ లాలస, కంటికి కనిపించిన ప్రతి అందమైన వస్తువును, సుఖాన్ని అనుభవించాలనే తపన, ఆ కారు కొనాలి, ఆ ఇల్లు కట్టాలి అని నిరంతరం ప్రాపంచిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం. రజోగుణాన్ని దాహం వేసినప్పుడు తాగేటటువంటి సముద్రపు నీటితో పోల్చవచ్చు. దాహం వేసినప్పుడు ఎవరైనా సముద్రపు నీరు తాగితే ఏమవుతుంది? దాహం తీరదు కదా. దాహం తీరదు, కానీ ఆ ఉప్పు నీటి వల్ల దాహం ఇంకా విపరీతంగా కలుగుతుంది. రజోగుణంలోని కోరికలు కూడా అచ్చం ఇలాంటిదే. ఒక కోరిక తీర్చుకోగానే మనిషికి సంతృప్తి కాదు. వెంటనే దాని స్థానంలో ఇంకో పెద్ద కోరిక పుడుతుంది. ఆ పరుగు ఎప్పటికీ ఆగదు. చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. డబ్బు, పేరు ప్రతిష్టలు, హోదా, వీటి వెనుక ఎడతెగని పరుగు తీస్తూ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ శారీరకంగా, మానసికంగా అలసిపోవడమే మనలో రజోగుణం ఆధిపత్యం చెలాయిస్తోంది అనటానికి ప్రధాన లక్షణం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ అర్జున,
రజోగుణం వృద్ధి చెందినప్పుడు మనిషిలో విపరీతమైన లోభము, స్వార్థంతో కూడిన పనులు ప్రారంభించడము, కర్మల పట్ల ఆసక్తి, మనసుకు ఏమాత్రం శాంతి లేకపోవడం, అశాంతి మరియు ప్రాపంచిక విషయాల పట్ల తీరని కోరికలు కలుగుతుంది. తమోగుణం వృద్ధి చెందినప్పుడు మనిషి ఎలా దిగజారిపోతాడో స్వామి ఈ 13వ శ్లోకంలో చెబుతున్నారు. 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. తమోగుణం వృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుందో 4 ముఖ్యమైన లక్షణాలు చెబుతున్నారు. అప్రకాశ, చీకటి, అజ్ఞానం. సత్వగుణంలో ప్రకాశము, వెలుగు, జ్ఞానం ఉంటుంది అని చెప్పుకున్నాం. దానికి సరిగ్గా వ్యతిరేకమే ఈ అప్రకాశం. బుద్ధి పూర్తిగా మందగిస్తుంది. జీవితంలో ఏం సాధించాలి, ఏ దారిలో వెళ్ళాలి అనే స్పష్టత ఏమాత్రం ఉండదు. మెదడు ఎప్పుడు ఒక రకమైన మబ్బు అంటే చీకటి పట్టినట్లు ఉంటుంది. అప్రవృత్తి, కర్తవ్య కర్మలయందు విముఖత, ఏ పని చేయకపోవడం, బద్ధకం. రజోగుణంలో పనుల పట్ల విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. కానీ తమోగుణంలో అసలు ఏ పని చేయాలనే ఆలోచన ఉండదు. చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటిని వాయిదాలు వేయడం, రోజంతా సోమరిపోతులాగా పడుకోవడం, శరీరానికి కానీ మెదడుకు కానీ ఏమాత్రం శ్రమ ఇవ్వకపోవటం ఈ గుణం యొక్క లక్షణం. ప్రమాద, వ్యర్థ చేష్టలు, మూర్ఖపు పనులు, అజాగ్రత్త. ఇతరులు చెప్పే మంచి మాటలు వినరు, సరికదా వాదించి మూర్ఖంగా ప్రవర్తిస్తారు. తమ బాధ్యతలను గాలికి వదిలేస్తారు. ఈ లక్షణం వల్లే మనిషి మద్యపానం, డ్రగ్స్, జూదము లాంటి వ్యసనాలకు బానిస అవుతాడు. తాను చేస్తున్న పని వల్ల తన కుటుంబానికి, తనకు ఎంత నష్టం జరుగుతుందో కూడా ఆలోచించలేని స్థితి ఇది. మోహ, భ్రమ. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా నమ్మే భ్రమ. తప్పు చేస్తూ కూడా నేను చేస్తున్నది కరెక్టే అని గుడ్డిగా నమ్మడం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియని పూర్తి అయోమయ స్థితి. సత్వగుణాన్ని అన్ని కిటికీలు తెరిచి ఉన్న వెలుతురు గది అనుకున్నాం కదా. ఈ తమోగుణాన్ని తలుపులు కిటికీలు మూసివేసినటువంటి చీకటి గదితో పోల్చవచ్చు. ఈ గదిలోకి స్వచ్ఛమైన గాలి రాదు, వెలుతురు రాదు, లోపల ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా కనిపించదు. ఆ చీకటి గదిలో నడిచేవాడు ఎలాగైనా తడబడి కింద పడతాడో, ఆ చీకటి గదిలోకి వెళ్ళినవాడు ఎలా అయితే తడబడి కింద పడతాడో అలాగా తమోగుణంలో ఉన్నవాడు కూడా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పదే పదే తప్పులు చేస్తూ తనను తాను పతనం చేసుకుంటాడు. విపరీతమైన బద్ధకం, ఎప్పుడూ నిద్రపోవాలని అనిపించడం, మంచి మాటలు వినటానికి చిరాకు పడటం, వ్యసనాలకు ఆకర్షితులు అవడం, ఇవన్నీ మనలో తమోగుణం వృద్ధి చెందుతోంది అనటానికి సంకేతాలు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమోగుణం వృద్ధి చెందినప్పుడు మనిషిలో అజ్ఞానము, ఏ పని చేయకపోవటము, విపరీతమైన బద్ధకం, అజాగ్రత్త, బాధ్యతారాహిత్యం మరియు మోహము, భ్రమ, మూర్ఖత్వము కలుగుతుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు.
పరమస్తు. స్వస్తి.